హాయ్ నమస్తే దిస్ ఇస్ సౌర్య. సో 'బిగ్ బాస్' షో అనంగానే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ షోకి ఒక క్రేజ్ ఉంది. సో ఇప్పుడు తీసుకుంటే మనకి 'అగ్ని పరీక్ష 1' అయిపోయింది. సో 2 లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి రాజిత రంజిత రజితాభరణం Pure in its form with grace made noble. దేదీప్యాదిత దివ్యాభరణం స్వర్ణ సమున్నత శాశ్వత స్వర్ణం మందిరాది మన Mandira Premium Silver Jewelry by Manipali. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలా అప్లికేషన్స్ అనేవి వచ్చినాయి. సో ఎంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, సో షో ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, మొత్తం ఓవరాల్ గా దీని గురించి అయితే ఇప్పుడు ఒక అనాలిసిస్ అండ్ డిస్కషన్ తీసుకుందాము. మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు. సో మీ అందరికీ కూడా సుపరిచితులు. అండ్ దీనికి సంబంధించి మొత్తం ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు డే టు డే అప్డేట్ ఇవ్వబోతున్నాం. హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ టు రెడ్ టీవీ Thank అండ్ you. స్పెషల్ షో యాక్చువల్ గా ఇది. థ్యాంక్ యూ. సో అగ్ని పరీక్ష 2, సో అసలు దాని గురించి బ్రీఫ్ ఇచ్చేసాను. ఫస్ట్ అగ్ని పరీక్ష 1లో అది యాక్చువల్గా చాలా మంది అప్లికేషన్స్ రావడంతో యాక్చువల్గా ఫిల్టర్ చేయడం కోసం ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా చేసుకొని దాన్ని స్టార్ట్ చేశారు. బట్ అగ్ని పరీక్ష వెంట్ వెల్. యాక్చువల్గా నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వీళ్ళందరూ ఉండడం, అగ్ని పరీక్ష 1 సూపర్ హిట్ అవడం తోటి ఇప్పుడు సెకండ్ కూడా 25,000 అప్లికేషన్స్ వచ్చినాయండి బిగ్ బాస్ లోకి ఎంటర్ అవడానికి కామన్ మ్యాన్ 2 లోకి. ఇప్పుడు 10. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ 10 లోకి ఎంటర్ అవడానికి చాలా మంది ఇన్ని అప్లికేషన్స్ వచ్చేసరికి ఎస్ మనం అగ్ని పరీక్ష 1 చేసాం కదా, 2 కూడా చేస్తే ఫిల్టర్ చేసుకొని, అండ్ దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైనింగ్. మెయిన్ పార్ట్ ఏంటంటే ఏ ప్రోగ్రామ్ చేయడానికైనా మెయిన్ బేసిక్ లైన్ ఏది ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. అవును. అది వాళ్ళని తీసుకురావడం. మనకి ఇండియన్ ఐడల్లో కూడా మనం అవును. చూస్తూ ఉంటాం. ఇండియన్ ఐడల్లో నాగ్పూర్, బాంబే ఇక్కడ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే తిరుపతి క్యూ అంత ఉంటుంది అనమాట. అవును. చాలా పెద్ద, అంటే ఒక అప్పటికప్పుడే 1,500 మంది, 2,000 ఫామ్ మంది అయిపోతారు ఫామ్ అయిపోతూ ఉంటారు పాటలు unexpected. పాడడానికి పాప జడ్జెస్ కూర్చుని. బట్ దట్ ఈస్ అంటే వాళ్ళని ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఆ బేసిస్ మీద అగ్ని పరీక్ష 1 సూపర్ హిట్ అవ్వడం, అగ్ని పరీక్ష 2కి కూడా ఇలాగే చేస్తే బాగుంటుందని 25,000 మందిలో 70 మందిని సెలెక్ట్ చేశారని సమాచారం మనకి. ఈ 70 మందిలో ఏం చేస్తారంటే 15 రోజులు ఫస్ట్ వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు నడిపిస్తారు. నడిపించి 6th, 7th కల్లా బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ చేస్తారు. 6వ తారీఖు వరకు చేసి ఒక ఫినాలే ఈవెంట్, అంటే అగ్ని పరీక్ష ఫినాలే లోపలికి ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఇంకా వీళ్ళందరినీ 1 by 1 లోపల పంపించడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన కామన్ ఆడియన్స్ కి కూడా, రెగ్యులర్ వాచర్స్ కి, రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ విషయం అయితే చాలా క్లారిటీగా తెలుసు. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే అంటే ఈ 2లో అగ్ని పరీక్ష 1 అభిజిత్ అనే అతను చాలా ఫేమస్. అంటే తను విన్నర్ కూడా గతంలో ఒక సీజన్ లో విన్నర్ కాబట్టి తనని ఫాలోయింగ్, తన క్రేజ్ ఎక్కువ ఉంది. సో తను మాట్లాడే విధానం, తను వేసే పంచెస్ ఏదైతే ఉండయో అంటే ఒక జెన్యూనిటీగా ఉంటుంది కాబట్టి అభిజిత్ మీద ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అభిజిత్ ఉండడం కూడా ఒక యాడెడ్ అట్రాక్షన్ అయిందనమాట. లైక్ శివాజీ గారు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసేటప్పుడు బిగ్ బాస్ బజ్ అనేది ఉండేది కదా, సేమ్ అట్లాగే ఇప్పుడు అగ్ని పరీక్ష దానిలో అంత ఇంపార్టెన్స్ అనేది తీసుకోవడానికి మెయిన్ కారణం ఇది. దీనిలోనే మనకు ప్రోమోస్ కూడా చూసాం. ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు రావటం, తర్వాత వ్యవసాయం చేసే అమ్మాయి, అగ్రి అమ్మాయి రావటం. అయితే మనం ఇప్పుడు ఒక ప్రాబుల్స్ లిస్ట్, ఒకటి టైం తక్కువ ఉంది కాబట్టి, సో ప్రాబుల్ లిస్ట్ ఏంటంటే మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం రాజ్ కుమారి డయానా, మిథిలేష్ అండ్ ఆర్జే చరణ్, శాలిని పటేల్, సృష్టి వ్యాకర్ణి, భాగీ తాళ్ళూరి, నవరసాల మామ ఆర్కే, రోహిత్ నాయుడు, మిస్ అపూర్వ, అమన్ మసూద్, యాంకర్ ప్రియా, గాయత్రి, హేమంత్, దీపక్ సేనాపతి, సింగర్ ఝాన్సీలు కన్ఫర్మ్ గా లోపలికి వెళ్తారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఇక్కడ 2 విధాలండి. ఒకటేమో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయి పాపులర్ అయిపోయిన వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ వింగ్ ఒకటి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్. అందరికి పబ్లిక్, కామన్ పబ్లిక్ వాళ్ళు తెలిసే అవకాశం కొంత తక్కువే అనుకుంటాను. సో వీళ్ళల్లో కొంతమంది నిజంగా నాకు కూడా తెలియదు, కొత్త పేర్లు ఉంటాయి. అయితే కొంతమంది ఏంటంటే రెగ్యులర్ ఇన్స్టా ఫాలో అయ్యేవాళ్ళు, రెగ్యులర్ గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. యాంకర్ ప్రియా ఎవరు మనకి అంతగా ఐడియా ఉండదు, ఈ అమ్మాయా అనుకుంటాం. అదే ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కొంతమంది, అప్పటికప్పుడు సడన్ గా పాపులర్ అయిపోయి ఉంటారు, గాయత్రి అనే అమ్మాయి లేకపోతే ఇంకోళ్ళు. సో వీళ్ళల్లో కొంతమంది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరిని తీసుకోబోతున్నారు, అవుట్ ఆఫ్ 70 ఇవన్నీ ఫిల్టర్ చేసి ఓ 15 మందిని సెలెక్ట్ చేసి కూర్చోబెడతారు గ్యాలరీలో.
ఓకే. వాళ్ళ నుండి 6 మెంబర్స్ లోపలికి వెళ్తారు. ఆ 6 ఎవరు అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అంటే ఆగస్ట్ అగ్ని పరీక్ష. 15th అగ్ని పరీక్ష సీజన్ 2. దానిలో ఒక్కొక్కళ్ళని ఫిల్టర్ చేయటం, వాళ్ళని చేయటం. అయితే ఇక్కడ ఏంటంటే కొంత స్పైసీగా యాడ్ చేస్తున్నారు అనిపించింది. లైక్ ఇంతకు ముందు మనకి కొంతమంది బాడీ బిల్డర్స్ లోపల పంపించడం, సో ఆ శ్రీముఖి టైంలో శ్రీముఖి కొంచెం పంచెస్ వేయటం, వావ్ వావ్ అనేసి ఎక్స్ప్రెషన్స్. బాడీ చూపించగానే అది ఏంటంటే కొంత అదేదో స్పైస్ అప్ యాడ్ ఆన్ చేసినట్టు, లేకపోతే కొంచెం ఇది కావాలని చేసినట్టు ఉంది. స్క్రిప్టింగ్ గా స్క్రిప్టెడ్ గా అనిపించింది కొన్ని. అంత న్యాచురల్ గా అయితే నాకు అనిపించలేదు, ఒకటే కంప్లైంట్. బట్ ఎనీహౌ బిగ్ బాస్ కి మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ ఎంత ఉందో తెలుగు బిగ్ బాస్ కూడా అంతే క్రేజ్ ఉంది. కొంతమంది ఇష్టపడుతూ చూస్తారు, కొంతమంది తిట్టుకుంటూ కష్టపడుతూ చూస్తారు, చూస్తారు. కొంతమంది కష్టపడుతూ చూస్తారు, బట్ చూస్తారు. చూస్తారు. మన లాస్ట్ అంత టైం ఎన్ని విపరీతమైన ఎపిసోడ్స్ yes. దాని మీద ఎంత నెగిటివ్ వస్తుంది Yeah. ఏంటి టీఆర్పీ ఆపేయండి బిగ్ బాస్ ని, బట్ అయినా కూడా అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయిపోయింది బికాస్ దట్ ఈస్ ఫైర్ కాబట్టి యా నో వన్ కెన్ కంట్రోల్ అన్నమాట. Yeah. దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. Yeah. బికాజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. Mm. సో రేపు అయిపోతే ఎపిసోడ్, ఎల్లుండి నుండి మనం దీని సో మీద నాగార్జున గారే నాగార్జున గారు ఇస్ ద ఎక్స్ట్రా హోస్ట్, ఎడిషన్ ఈజ్ ద హోస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన ఆయనే ఉంటది, ఆయన సూపర్ క్రేజీ, ఆయన నో డౌట్. దానిలో ఎక్సలెంట్ గా చేశారు. నాని గారు అయితే కన్ఫర్మ్ గా చెప్పేశారు, నేను నెక్స్ట్ సీజన్ ఏ సీజన్ కి నేను రాను అని చెప్పారు ఆయన. నాని ఎన్టీఆర్ కూడా ఈ వోంట్ కమ్. బట్ అంటే బట్ ఏంటంటే బాగా అంటే నాకు పర్సనల్ గా కూడా ఎవరి హోస్టింగ్ బాగుంది అని అంటే ఐ వుడ్ సే నాగార్జున గారు. ఆయన గ్రీక్ వీరుడు అండి, అక్కడ వచ్చే వాళ్ళందరూ కంపల్సరీగా ఆయన కనిపిస్తేనే yes, షో షో ఉంటది. ఈజ్ అ సీనియర్ యాజ్ వెల్, ఈజ్ అంటే ఆయన స్టేజ్ మీద ఈజ్ అ వన్ మ్యాన్ షో, అంతే. అది బాగుంటది. షో మ్యాన్ అంటాం కదా, ఈజ్ ద షో మ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ వాచ్ మై ఎనాలిసిస్ ఆల్సో ఆన్ రెడ్ టీవీ. సో అదండి బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా మీకు డే టు డే అప్డేట్ అనేది పవన్ గారి మాటల్లోనే మనం వినేయొచ్చు. సో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈగర్గా వెయిట్ చేయండి, బికాజ్ రేపటి నుంచి ఎపిసోడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో మనము లైవ్ కూడా పెడుతూ ఉన్నాము, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ మీ కామెంట్స్ కూడా పక్కాగా దానిలోన తెలియజేయండి, వీడియో చూడండి, అండ్ మీ కామెంట్స్ కూడా వాల్యుబుల్ ఇవ్వండి. సో మనం మళ్ళీ మీట్ అయిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.